అవే చూడు ఎట్టెట్టో పోతుంది ఇది बे कहाँ तक जाता है आगे तक जाता है जय श्री राम సో గైస్ మేమైతే రెడీ అయిపోయినాం టైం వచ్చి 8:45 అయితే అవుతుంది సార్ వచ్చింది మేము పిక్ చేసుకోనికి సో ఆడ ఎదురుగా హోటల్ ఉంది కదా ఆ హోటల్ అయితే స్టే చేస్తాం 1 మినిట్ అయిపోయింది అమ్మా థ్యాంక్ యూ సో ఆడ ఎదురుగా హోటల్ అయితే ఉంటున్నాం మేము అపార్ట్మెంట్ 5th ఫ్లోర్ వచ్చింది సో సైడ్ సీనరీ చూసుకోండి ఎలా ఉందో మొత్తం కొండలు గిండలు అంతా ఉన్నది సో ఇదే మన పోర్షన్ అటు సైడ్ ఉంటుంది మనది సో ఇది చూసుకుంటే ఇవి మాత్రం మనకి అటు సైడే మంచిగా వచ్చేది ఇది కాదు అటు సైడ్ ఉంటుంది అటు మొత్తం అటు సైడ్ మనది ఈ హోటల్ ఉంది కదా అటు సైడ్ మనది సైడ్ అయితే ఇంకా డెవలప్మెంట్ సో చూసుకున్నట్లయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది మమ్మీది వచ్చేసింది నేనేం లేదు ఒకటి ఇడ్లీ ఒక వడ ఇదేమో మల్టీగ్రెయిన్ బోండా టైప్ లెక్కంట సాంబారు అయితే తెచ్చుకున్నా తినేసేసి ఇది చూస్తుంటే నాకు కొరియా గుర్తుకొస్తుంది ఈ స్పూన్ అబ్బా సత్సంగా అయినట్టు ఉన్నది కొంచెం వేసింది ఇడ్లీ సాంబార్ అయితే తెచ్చుకున్నాను ఇంట్లో సో గైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇవ్వండి ప్లేస్ చూడండి ఎలా ఉందో ఎట్లయితే ఉన్నాయి మొత్తం వాకింగ్ వేసుకొచ్చాడు చిన్నపాటి క్రికెట్ ఆడొచ్చాడు అయితే ఏం ఊరు అది వేరేలే రివర్స్ వస్తుంది అదే చెద్దరు కప్పుకోండి కదా సో ఇది ప్లేస్ అయితే మొత్తం లాండ్రీ అయితే ఉన్నాయి పొద్దుగా పోయేటప్పుడైతే ఫోటోలు దిగుదాము ఏం చేస్తున్నది సరే నా వీడియోలో దిగుతుంది డైరెక్ట్ కనిపిస్తలే మంచిగా వచ్చి నాడు పోదామా ఫోటోలు దిగాలి మంచిగా పెట్టుకుంటాం ఏం ఫోటో దిగాలి మంచిగా పెట్టుకుంటాం ఫోటో దిగాలి అంటే ఇటు సైడ్ రండి బిల్డింగ్ అట్లా అంటారా సాయంత్రం కట్టి దిగుదాం అద్దం పెట్టుకోండి మమ్మీ అద్దం పెట్టుకో మమ్మీ డాడీ కాలు సో వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ఇంకో 32 minutes చూపిస్తుంది షూస్ వస్తుంది డాడీ 42 minutes అయితే చూపిస్తుంది వెళ్ళిపోదాం మనం బాగా వెనకాల వేసేస్తా ఇంకా పోతుంది
మనమైతే ఇప్పుడు గ్రీన్ వ్యాలీ అయితే వచ్చేసినాము. 2400 feet హైట్లో అయితే ఉన్నాము. సో డ్రోన్ కూడా ఎగరేసిన. నెక్స్ట్ అయితే ఈ డ్రోన్ షాట్ దిగారు. ఒకటే షాట్ అయితే వచ్చింది, ఎక్కువ దూరం పోలేదు. గాలి ఎక్కువ వస్తుంది, విండ్ ఎక్కువ ఉందని చెప్పి అయితే ఎక్కువ దూరం అయితే పోలేదు. అది అలర్ట్ ఇస్తుంది విండ్ ఎక్కువ ఉందని, విండ్ స్టోమ్ ఎక్కువ ఉందని అయితే. సో అది సంగతి. తర్వాత అయితే వేరే ఆ కుర్ఫీ అయితే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సో గైస్, ఈ కుర్ఫీ ప్లేస్కి అయితే వచ్చేసినాము. సో కొన్ని హార్స్ రైడింగ్ అయితే ఉన్నది. హార్స్ రైడింగ్ ప్లస్ సో హార్స్ రైడింగ్, జిప్లైనింగ్, ఇవన్నీ అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ అయితే చేసాము. ఐ మీన్ ట్రై చేస్తాము. ఆహా, చల్ల పెడతాం. సో లైక్ మాస్క్ తెచ్చుకోండి. సో ఇది సంగతి. మనం ఇష్ట ఇవన్నీ వేసుకొని అయితే వచ్చేసినాము. చూద్దాం ఇక ఎట్లు ఏమవుతుందో ఎట్లయితుందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే ఇది లోపల పెట్టేసి ఇన్స్టా 360 వేసినాము. మంచికి 1000 రూపాయలు అయితే అయింది. గుర్రాలకు కాదు, హార్స్ రైడింగ్ ప్లస్ జిప్ ర్యాపింగ్ అని చెప్పి కొన్ని అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కలుపుకొని మంచికి 1000 రూపాయలు అయితే వేసుకొని పోతున్నాం. ఇప్పుడు సపరేట్ కాదు అన్నారు, 2 గేమ్స్ కవర్ అయితే అన్నాడు. 1000 దాంట్లో 2-3 గేమ్స్ కవర్ అయితే, హార్స్ రైడింగ్ ప్లస్ 2-3 అవి ఇడి వరకే వచ్చేసినాము. డాడీకి ఒక గుర్రం, ఇదైతే ఒక గుర్రం. ఇది మొత్తం కొనాకు పోతుంది. నా గుర్రం అయితే చూడు, కొనాకెళ్ళి పట్టుకోబోతుంది. డిమోవంది ఇన్స్టా 360 ఒకటే తెచ్చిన 29% ఉండే కింద. ఇప్పుడు 29% 2-3 నిమిషాలు కూడా రాదు. అందుకని ఇక పైకి పోయినాక తీస్తామని చెప్పి డ్రోన్ కూడా తెచ్చిన. చూద్దాం ఏమవుతుందో. మొత్తం దీన్ని వదిలేసి అయితే వెళ్ళిపోయినాడు. ఇక ఎవరు లేడు. ఇక చూడండి, పట్టుకున్న తండ్రి కూడా ఎవరు లేడు. అదే పోతుంది. ఇక ఎటు పోతున్నవి చూడు, ఎట్టెట్టో పోతుంది. ఇది కాకపోతే ఆగే తగ్గ చదువుతుంది. ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే చిన్న మార్కెట్ అయితే కనిపిస్తుంది. దీన్ని గుడం కింద పడ్డప్పుడు దీనికి క్లిప్ ఏదైతే ఉంటుందో, ఆ మ్యాగ్నెటిక్ క్లిప్ ఏదైతే ఉంటుందో అది కింద పడిపోయింది. అది ఏడబడ్డది మొత్తం దూలన్నా ఏడ దొరకలేదు. ఇక్కడ మొత్తం చేయబడితే అప్పుడు వాకింది, ఇప్పుడు లేదు. సో ఇప్పుడు చూసుకుంటే ఫేమస్ అయిన మఫ్లర్స్ కానీ ఇవన్నీ ఎట్లనే ఎక్కువ రేట్ చెప్తారు. ఎంతో రేట్ అయితే తర్వాత అనుకున్నాం. ఫస్ట్ అయితే ఆడ ఒక టెంపుల్ ఉంది. సో ఆడైతే టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కి అయితే వెళ్తాం.
సో గైస్ ఇప్పుడు నాగమంది గుడికి అయితే వచ్చినాము. సో ఇప్పుడైతే నాగమంది గుడికి అయితే వచ్చినాము, ఇక్కడనే ఉంది. సో ఆల్ ఓవర్ ఆడికెళ్ళి నడుచుకుంటూ తిరిగి వచ్చి ఆడొక డ్రోన్ షాట్ ఏదైతే మీరు చూసారో ఆడ తీసుకుని అటు పోయినాం. అటు అడ్వెంచర్స్ కింద ఉన్నాయంట, కిందకి మళ్ళీ అటు ఇట్లా నడుచుకుంటా ఇట్లా వచ్చి ఇడికి అయితే టెంపుల్కి అయితే వెళ్దాము, దేవుని దర్శనం చేసుకున్నాం. మంచిగా ఫాలోవర్ యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ పెరగాలని చెప్పి అయితే మంచిగా మొక్కుకుంటాను. ఏం పెద్ద కోరిక లేదు, నేను మంచిగా ఉండాలి, నా సబ్స్క్రైబర్స్ మంచిగా ఉండాలి, నా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మంచిగా ఉండాలి అంతే, అంతకంటే మించి ఏమనిస్తుంది. ఇట్లా కూర్చొని ఎట్లా కూర్చొని మొత్తం స్నోలో అట్లా యాక్టివ్ సో గైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మొక్కలు తీర్చుకోనికి అయితే ఉన్నాయి, మొత్తం అయితే మొక్కలు తీర్చుకుంటారు. 2009 అంట. జై అయితే మొక్కలు తీసుకొని అయితే కట్టుకుంటారు, ఒక్క ముడికి కట్టి పూజలు అయితే పూజించుకుంటారు. అంటే వెనక దిక్కు పోవచ్చు అనుకుంటాం మమ్మీ. చూసుకున్నట్లయితే మనం ఎప్పుడు దాకా వచ్చినాం కదా, సో ఆడికెళ్ళి అయితే వచ్చాం మొత్తం ఆడికెళ్ళి వచ్చి ఆడిపోయి మళ్ళీ వ్యూ పాయింట్ చూసుకొని ఆడికెళ్ళి ఇట్లయితే వచ్చాం. అది వీడైతే ఫోటోలు దిగుతుంది, నేనైతే ఏమో ఎక్కువ పెద్ద ఫోటోలు దిగుతలేను, ఏం చేసుకుంటాం అన్ని పెద్ద ఫోటోలు అయితే ఏం దిగుతలేను. ఎట్లుంది నువ్వు కింద చూసుకునే కాదు మమ్మీ నడుస్తావు, మన ఎందుకు నమ్మలేదు డిస్ ఆగినట్టుంది మమ్మీ నీది ఎక్కువ. టైం లాప్స్ అయితే పెట్టినా నీడ, టైం లాప్స్ పెట్టినా నా టైం లాప్స్ అయితే పెట్టినా ఎట్లుంటుందో చూద్దాం. काफी है आपका? हाँ, ये जो मंदिर है ना वहाँ बना हुआ था। वर्ष में एक बार खुलता है, साल में एक बार खुलता है, क्योंकि यहाँ पूरे एरिया में पहले से लेकर जो है ना गौ माता घास चढ़ती थी। कहाँ से बिलोंग करते हो आप? हैदराबाद से। तो गाय को तो सब जानते हैं ना, गाय विश्व से माता, पूरे विश्व की माँ तो गौ माता ही है। इस पूरे एरिया में 500 साल पहले से लेकर गौ माताएं घास चढ़ती थी। तो जहाँ वो मंदिर बना है वहाँ सैकड़ों गाय में से एक सिंगल गौ माता और काली कपिला गाय वहाँ जाया करती थी दिन के 12 बजे रोज आया करती थी। हाँ, अब उन दिनों घड़ी नहीं हुआ करता था, अंदाजा लगाते थे सूरज की रोशनी में खड़े
परछाई कहाँ जा रही है। 12 बजे टाइम पे आ जाती हाँ, है। वो सिंगल गौ माता वहाँ जाती थी। ओके वहाँ जहाँ वो मंदिर बना है वहाँ 2.5 फीट में एक स्नेक ओके। सांप खड़े होते थे। कितना फीट की? 2.5 फीट 2.5 फीट के। गौ माता वहाँ जाकर कितना इंग्लिश में बोलिए ना। अब 150 फीट 2 फीट प्लस। ओके 200 फीट। तो वहाँ जो है गौ माता जाकर जो है ना अपना दूध गिराती थी, जो उसका बक्स होता है ना दूध वाला, वो खुद बहता है और नाग बाबा पी रहे होते, अभिषेक कर रहे होते। ओके। वो जो गौ माता के पास कोई लड़की थी 15-18 साल की, वो देखकर परेशान हो गई, क्या ये सांप कैसे गाय का दूध पीता है। ओके। बट इग्नोर कर लिया। और अनपढ़ जमाना था, 500 साल पहले कौन पढ़ा लिखा था। है तो शाम को वापस अपने घर ले जाने पड़ते हैं, जहाँ अपने गौशाला में बच्चों पिलाने पड़ते हैं, दूध को उतारना पड़ता है। तो जैसे वो गए घर में गौशाला में, तो पहले गौ माता को फीड दिया जाता है। आटा गुड़ मिलाकर जल के साथ मिलाकर जो है फीड दिया जाता है। फिर बछड़ा खोल दिया पीने में। अब जब तक तो बछड़ा अपने मुंह से पी रहा होता है, एक्सेस दूध, बहुत ज्यादा दूध, इतना कि होंठ से भी बाहर छूटता है। अच्छा ओके। हाँ, और जब उसने सोचा कि अब इसका गुजारा हो गया, तो उसको वहां से निकाल के मुंह के सामने बांध दिया। हाँ, और वो बाल्टी से पानी लेकर स्तनों को धोना पड़ता है। चिकनाहट होती है ना बच्चों के मुंह में, फिसलन होती है। स्तनों को धोया, फिर बैठ गई दूध निकालने। बट हाफ आवर हो गया, आधा घंटा हो गया, एक भी बूंद दूध की नहीं आ रही है। మాట్లాడే చూస్తున్నాం కదా అందుకు తలకాయ ఊపు ఊపురా తలకాయ ఊపు రిలేషన్షిప్ నడవదు కాబట్టి तो और में जाएंगे, एडवेंचर करेंगे। సో గైస్ మనమైతే ఇప్పుడు తాడు దిగేసాము. తాడు దిగేసి అయితే అడ్వెంచర్ చేయడానికైతే వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం రాయల్ ఎలెంట్ అడ్వెంచర్స్ కాడికి అయితే వచ్చినాము. ఇక్కడ మనము జిప్ లైనింగ్ ఇంకా 3 ఏదైనా యాక్టివిటీస్ అయితే చేయొచ్చు. చూసాం ఎండ అయితే మస్తు ఎక్కువ కొడుతుందని చెప్పి మేమైతే జిప్ లైనింగ్ చేసి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే షిమ్లా ఇక్కడికి వెళ్ళి షిమ్లాకి అయితే ఇంకో 2 hours అయితే చూపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. వెళ్ళేసి చూసాం. ఇప్పుడు జిప్ లైనింగ్ చేసినాక టైం ఉంటేనేమో అది చేద్దాం, లేదంటే అది జిప్ లైనింగ్ చేసేసి మనమైతే ఇక షిమ్లాకి అయితే హెడ్ ఆన్ అయిపోతుంది. ఓకే భయం అవుతుందా?
భయాన్ని జయించు, మౌంటైన్ డ్యూ తాగు, భయం వదిలు, శిఖరం తాకు. చలో మమ్మీ. మీరు అట్లా పెట్టకూరు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కాలు, ఇంకొకళ్ళ తర్వాత ఒక కాలు అట్లా. సింగిల్ నార్మల్ కూర్చుంటారు అంతే. నిశాంత్ తర్వాత నువ్వు రాసి ఎందుకు రాడు అందరికి అందరూ గాల్లో కూర్చో. అంతే అంతే మా మమ్మీ బాయ్, హైదరాబాద్లో కలుసుకుందాం. రైట్ బాయ్ యశు. ఒంగు జరా ఒంపు నడుముని. బాయ్ బాయ్, భయపడకు, నీ ముఖంలో భయం. సో గైస్ ఇందులో అయితే రిటర్న్ అయిపోయినాము. గుర్రం పైన పోయినాము, వచ్చేటప్పుడు మాత్రం కార్లో చేసినాము. సో ఇది ప్లేస్ వచ్చేటప్పుడు గలు ఫామ్ అండ్ ఇది కుర్ఫీ ఏదైతే చూసినా ఈ పాయింట్స్. మీరు మాత్రం హార్స్ ఎక్కకండి, హార్స్ అస్సగా ఎక్కకండి. అలా బిహేవియర్ కూడా ఏం మంచిగా లేదు. కింద పడేసారు వాళ్ళ అప్లికేషన్. ఇది బెస్ట్. ఇది దీని లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. లొకేషన్ దీన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. ఓకేనా? వెళ్దాం. సో మేమైతే ఇక్కడ లంచ్ చేయడానికి అయితే ఆగినాము. టైం అయితే 4 అయితే అవుతుంది. వ్యూ మాత్రం మస్తున్నది. ఇక లంచ్ చేసేసి మేమైతే ఇక షిమ్లాకి అయితే స్టార్ట్ అయిపోతాం. సో రెండు ఆలు పరాటా తీసుకున్నాము, అంటే కొంచెమే తీసుకున్నాము. అంటే టేస్ట్ ఎక్కువ అవుతుంది కదా. ఆలు పరాటా మాత్రం వస్తుంది, మస్తుంది ఆలు పరాటా. 2 hours later. సో గైస్ ఇప్పుడైతే మనం మాల్ రోడ్కి అయితే పోతున్నాము. ఆడ కార్ దిగిన మంచి నిద్ర పట్టింది. సో గైస్ ఇప్పుడైతే మనం లిఫ్ట్ వచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్ అన్నారు, కానీ 5 crores వచ్చింది. అదే కదా. ఇది చూడండి ఎంత లోతుందో. ఫస్ట్ ఫ్లోర్ అన్నాడు. ఇలా ఫస్ట్ ఫ్లోర్ ఇంత హైట్ ఉంటాయి, ఇక 5th floor ఏ హైట్ ఉంటుంది వీళ్ళకైతే. ఫుల్ ఛార్జింగ్ ఉన్నది మన దాంట్లో. మేమైతే ఇప్పుడు స్ట్రైట్ వాక్ అయితే వచ్చినాము. ఆ లిఫ్ట్ ఎక్కి 2 లిఫ్ట్లు ఎక్కినాం. లిఫ్ట్కి ఎంత అయింది డాడీ? 20 rupees. పర్ హెడ్ 20 rupees తీసుకుంటారు లిఫ్ట్కి అయితే. అవుట్ఫిట్లు బాగున్నాయి. అషేడ్ జాకెట్స్ బాగున్నాయి, జాకెట్స్ బాగున్నాయి, పొడుగు జాకెట్స్. అది ఎందుకు పోతున్నావు? నీ ఫేస్ కి సెట్ చేయాలి. ఏమన్నదంటే బ్రిటిష్ అప్పట్లో కట్టిన చర్చ్ ఉంటాయి. ఆ చర్చ్ ఎంతనే జిప్ లైన్స్ ఉన్నాయంట. హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉన్నాయో హనుమాన్ టెంపుల్ కి జిప్ లైన్ ఉందంట. జిప్ లైన్ లో వెళ్ళడం రావడం వాళ్ళే తీసుకొస్తారంట. ఎంత చార్జెస్ అన్నాడు. చార్జబుల్ చార్జర్ మనం పెట్టుకొని వేసేస్తే అయిపోతుంది. ఇక డాడీ నేను ఎక్కడ నడుచుకుంటూ వస్తా అంటే వద్దు అని అన్నాడు. ఇక కార్ అయితే మాట్లాడుతున్నాము. 4గురికి కలిపి 400 రానికి పోనీకి, అంటే పోనీకి 50 రూపాయలు, రానికి 50 రూపాయలు. ఇట్లయితే పోతున్నాం. ఇచ్చాడు ఇట్లా ఎక్కాలి స్లోప్గా. మమ్మీ ఎక్కలేకపోతుంది.
సో ఇప్పుడైతే మేము జాకు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. జిప్ లైనింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు. సో కార్ అయితే మాట్లాడుకొని అక్కడికి అయితే కార్లో అయితే వెళ్తాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఫిజికల్ ఫిట్నెస్ మనం ఎంత ఫిట్ ఉన్నామో తెలుసుకోనికి అయితే ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. సో ఏజ్ క్రైటీరియా బట్టి మనము ఏ టైంలో వెళ్తే ఫిట్ గా ఉంటామో ఏదైతే మెన్షన్ చేసినారో మీరు పాజ్ చేసి అయితే చూడండి. సో గైస్ మేమైతే టెంపుల్కి వచ్చేసినాము. సో ఇక్కడైతే ఎలివేటర్స్ ఉన్నాయి. ఎలివేటర్ లెక్కనికైతే 20 రూపీస్ ఛార్జ్ చేసారు పర్ పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండ్రు. 3 years అబౌవ్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఏదైతే తీసుకోవాలా. ఉండండి ఒకటే లిఫ్ట్ ఉన్నదని నేను అయితే అనుకున్నాను కానీ ఒక్క లిఫ్ట్ అయితే లేదు. ఇది ఇంకొకటి ఉన్నది చూడండి, ఇంకొక లిఫ్ట్ అయితే ఉంది. 2 ఎక్కాలి. ఇది ఎక్కినాక ఇంకున్నదో లేదో చూడాలి. ఈ టెంపుల్ హైట్ కూడా 103 108 అంత స్టాచ్యూ. ఇది స్టాచ్యూ కాదు, విగ్రహం. స్టాచ్యూ అన్నాను. నాకు ఎందుకు స్టాచ్యూ అంటే ఏదో దేనికి ఎందుకు వస్తుంది, దేవుడు కాబట్టి విగ్రహం. So finally I reached the Hanuman Ji ka place. Jai Shri Ram. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तीनों लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित के చూసుకుంటే మనము కోతులు దీని లోపలికి రాణిస్తలేవు. చూడండి, అయ్యో ఆ షువు తినేస్తుంది, ఆడ కూడా షువు తినేస్తుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే కంట్రోల్ చేస్తున్నారు. అందరు ఎక్కడోళ్ళు అక్కడనే నిలబడ్డారు, ఎవరు ఓనిస్తలేదు. వీళ్ళందరూ టెంపుల్ని చూస్తారు, వీళ్ళందరూ ఎవరిని ఓనిస్తలేరు. ఎవరిని ఓనిస్తలేరు, చేతులు అన్ని చేస్తున్నాయి. ఏం కాదు ఆ టెంపుల్కి ఎవరిని ఓనిస్తలేరు అసలు. చూసుకుంటే మనం హనుమంత్. సో ఈ జాకు టెంపుల్ హిస్టరీ చూసుకున్నట్లయితే జాకు అనేది కొండ పేరు. సో రామాయణం కాలంలో ఎప్పుడైతే లక్ష్మణుడు గాయపడ్డాడో అప్పుడు హనుమంతుడు సంజీవుని గుడి కోసం అయితే బయలుదేరాడు. ఆ బయలుదేరే క్రమంలో ఈ జాకు టెంపుల్ వద్ద అయితే నివసించాడు. రెస్ట్ తీసుకుందాం అయితే అనుకుని నివసించాడు. సో ఆ రెస్ట్ తీసుకునే క్రమంలో హనుమంతుడు అప్పుడు ఒక ఋషిని అయితే చూశాడు తపస్సు చేస్తుండగా. ఆయన పేరు యష్. ఆ యష్ ఋషిని సంజీవుని బూటి దాడి కోసం అయితే అడిగినాక సో దాని తర్వాత హనుమంతుడికి అయితే యష్ ఋషి అయితే దారి చెప్పినాక హనుమంతుడు అయితే నేను వెళ్లే దారిలో మిమ్మల్ని మళ్ళా కలుస్తానని చెప్పాడు. కానీ వెళ్లే దారిలో ఒక రాక్షసుడితోటి యుద్ధం జరగడం వల్ల హనుమంతుడు అయితే మళ్ళా రాలేదు. సో ఇచ్చిన ప్రామిస్ ఎక్కడ పోతుందేమో అనుకొని హనుమంతుడు అయితే ఇక్కడ విగ్రహం రూపంలో అయితే దర్శనం ఇచ్చాడు. ఏదైనా అవుతున్నావు, నవ్వద్దు, సీరియస్ మ్యాటర్. ఇది గైస్ మేమైతే తింటున్నాము. ఇది తిన్నాకైతే బయలుదేరుతాం 6 గంటలకి. డ్రైవర్ సాబ్ ఏమో 7 గంటలకు వస్తే మనం స్టార్ట్ అయిపోతే ఆడ 8 గంటలకు అని ఉంటాం హోటల్లో అని అన్నారు. అరే టెంపుల్ది పార్కింగ్ ఉన్నది. సో మా డ్రైవర్ అయితే ఇడికి రమ్మన్నాడు. సో ఆడికే వెళ్తాం, ఓకేనా? ఆడికి పోయి వెయిట్ చేసి ఆయన ఇడికి వస్తాను. ఇడికి వస్తే వెయిట్ చేసి వెళ్ళిపోతాం. ఇక మేము డైరెక్ట్గా సీదా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. షిమ్లాలో ఉన్న ప్లేసెస్ ఏదైతే విజిట్ చేయాలో విజిట్ చేసినాము. 3 ప్లేసెస్ అంటే విజిట్ చేసినాము. ఓకే.
సో షిమ్లాలో అయితే నైట్ రైడ్ అయితే మస్తున్నాయి, కార్లకి వెళ్తుంటే వ్యూ మాత్రం మస్తున్నది. సో నేనైతే ఒక దగ్గర అయితే ఆగి ఫోటో అయితే తీసుకున్నాను. సో ఇది ఆ ఫోటో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.